ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ లో సక్సెస్ చూసేందుకు నానా తంటాలు పడుతోంది సీతా మహాలక్ష్మి. తెలుగులో హ్యాట్రిక్ హిట్ మిస్ అయిన మృణాల్ ఠాకూర్ బీటౌన్ లో బ్లాక్ బస్టర్ సౌండ్ విని 6 ఏళ్లుగా వస్తోంది. నార్త్ లో టాప్ రేంజ్ కు వెళ్లాలని ప్రయత్నిస్తున్న మృణాల్ కళ నెరవేరే ఛాన్స్ మరొకసారి మిస్ అవుతోంది. ఇక హోప్స్ అన్ని డెకాయిట్ పైనే ఉన్నాయి. సీతారామంతో తెలుగు వాళ్లకు సీతా మహాలక్ష్మిగా చేరువైన మృణాల్ ఠాకూర్ నార్త్ లో హిట్ సౌండ్ విని 6 ఏళ్లు కావస్తోంది. 2019లో వచ్చిన బాట్ల హౌస్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడలేదు. సీతారామంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హాయ్ నాన్నతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ ఫ్యామిలీ స్టార్ ఆమె హ్యాట్రిక్ హిట్ కు బ్రేక్ లేయడంతో గోల్డెన్ లెగ్ ట్యాగ్ మిస్ చేసుకుంది. బీటాన్ లో జెర్సీ నుండి మొదలైన ఫ్లాప్ పరంపర ఇప్పటికీ కంటిన్యూ చేస్తోంది మృణాల్. ఆ మధ్యలో ఓటీటీలకే పరిమితమైంది ఈ బ్యూటీ. కొన్ని బోల్డ్ కంటెంట్ సినిమాలు చేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగానూ మారింది. కానీ హిట్ పడ్డం లేదు భామకి. సినిమా చూసిన క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. 150 కోట్లతో తెరకెక్కిన ఈ బొమ్మ 100 కోట్లు వసూలు చేస్తే గ్రేటే అంటున్నారు ట్రేడ్ పండితులు. బాలీవుడ్ లో ఫ్లాప్స్ పరంపర కొనసాగుతున్న సీతా మహాలక్ష్మి అవకాశాలకు వచ్చిన కొదవేమీ లేదు. ప్రెజెంట్ 3 బాలీవుడ్ ఫిల్మ్స్ చేస్తోంది సీత. హే జవానీతో ఇష్క్ హోనా హై, తుమ్ హోతో పూజా మేరీ జాన్ కాకుండా తెలుగులో మరొక 2 ప్రాజెక్టులకి కమిట్ అయింది. అడవిశేష్ డెకాయిట్ తో పాటు బన్నీ అట్లీ ప్రాజెక్ట్ కి కమిట్ అయిందని టాక్. డెకాయిట్ ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. ఈ బొమ్మ ఇటు తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కుతోంది. మరి మేడం ఈ బొమ్మతోనైనా ఇటు బీ టౌన్ అటు టీ టౌన్ లో ఒకేసారి హిట్ అందుకుంటుందా లేదా అన్నది లెట్స్ వాచ్.